ప్రభుత్వం సిబిఐకి లేఖ రాసి ఇట్లాంటి వ్యక్తి బయట ఉంటే రాష్ట్రానికి ప్రమాదం, దేశానికి ప్రమాదం, మనకున్న లక్ష్యాలు 2047 ఏదైతే పెట్టుకున్నామో దాన్ని చేరుకోలేము, ఇబ్బందికర పరిస్థితి సృష్టిస్తూ ఉన్నారు, ఈయనని ఖచ్చితంగా తక్షణమే బెయిల్ క్యాన్సిల్ చేసి లోపలయ్యాలి అనే దానికి మీరేం చెప్తారు సార్? టెక్నికల్గా ఎట్లా ఉంటుంది ఇక్కడ? ఒకటండి, దాని దగ్గరికి వెళ్లే ముందుగా గతంలో పొదిల్లో జరిగిన సంఘటన కానీ, అలానే రెంటపాళ్లకు పరామర్శ విగ్రహావిష్కరణకు వెళ్ళిన సంఘటనలో కానీ ఒక్కసారి మనం చూస్తే, పొదిలిలో అమరావతి మహిళల్ని వ్యక్తిత్వ హననానికి పాల్పడిన దానికి నిరసన తెలియజేస్తూ ఉంటే వాళ్ళ మీద రౌడీ మొక్కలను వదిలేసి వాళ్ళ మీద రాళ్లు, పోలీసు వాళ్ళ మీద రాళ్లు వేసేసి గాయాల పాలు చేశారు అసభ్యకరమైన పదజాలాలు. సరే, ఎవరా అని సిటీ ఫుటేజ్ యొక్క దీన్ని పరిశీలించి అరెస్ట్ చేస్తే 15 మందిలో అత్యధిక మంది నేర చరిత్ర కలిగిన వాళ్లే. సరే, నిన్న రెంటపాళ్ళలో వాళ్ళు పెట్టిన బ్యానర్లు ఎంత దారుణమైనవి. అవును సార్, 2029లో వస్తున్నాము, జాతరలో తలలు ఏ విధంగా జాతరలో ఎలాగైతే బలిస్తామో అలాగనే తల తీసేస్తామని చెప్తున్నారు. తొక్కుకుంటూ వెళ్ళిపోతామని. అంటే ఒకటే కాలం లేదండి, అది వైఎస్ రాజారెడ్డి రాజ్యాంగాన్ని పల్నాడు నుంచి ప్రారంభిస్తాము అని చెప్పారు. అవును, రాజారెడ్డి రాజ్యాంగం ఏంటండి? రాజారెడ్డి ఎవరంటే ఒక ఫ్రాక్షనిస్టు కేసులో చివరికి చనిపోయాడు. కాబట్టి అటువంటి ఫ్రాక్షన్ రాజకీయాలను పల్నాడు నుంచి ప్రారంభించి విధ్వంసం, శాంతి భద్రతల విఘాతం కలిగించేసి రౌడీల్ని, గూండాలను ప్రోత్సహిస్తామని చెప్పకనే చెప్పారు. అంతేకాదు, అన్న వస్తాడు, అంతమొందిస్తాడు. ఎవరిని అంతమొందిస్తారు? ఇటువంటి అరాచకవాదుల్ని ప్రజలకు గుర్తించే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. రెండోది, ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, 11 సిబిఐ అలానే 9 ఈడీ కేసుల్లో ఈయన బెయిల్ పొందేటప్పుడు సాక్షులను ప్రభావితం చేయడం, ఎటువంటి నేరపూరితమైనటువంటి నేరాలకు పాల్పడడం అని చెప్పావు కదా. ఈ రోజున నువ్వేం చేస్తా ఉన్నావు? ఆ నిబంధనలను ఉల్లంఘించి ఈ రోజున విచారణ సంస్థల్ని, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న విచారణ సంస్థల్ని బట్టలు ఉడదీస్తామని, సినిమాలు చూయిస్తామని, సప్త సముద్రాల అవతలున్న లాక్కొస్తామని, రిటైర్డ్ అయిపోయిన చొక్కా పట్టుకొని ఈడ్చుకొస్తామని, అలానే వీళ్ళ పేరు రాసుకొని ఉంచండి, వీళ్ళంతా తెలుస్తాము, వచ్చేది మేమే అధికారంలోకి అని చెప్పేసి చేయటాన్ని ఏమంటారు? అంతకుముందు సిబిఐని కూడా అదే చేశారు కదా. వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఏం చేశారు? మీరు కేసులు పెట్టారు. మర్డర్ కేసులో సిబిఐకి సహకరించకుండా చివరికి సిబిఐ మీద కేసులు పెట్టారు. చంపేస్తామని చెప్పారు. రామ్ సింగ్ వెహికల్ పైన బాంబులేస్తామని చెప్పారు. డ్రైవర్ ని బెదిరించారు. రామ్ సింగ్ మీద, అలానే సునీతారెడ్డి గారి మీద, ఆమె భర్త పేరు మీద కేసులు నమోదు చేశారు. చేసి చివరికి వాళ్ళు న్యాయస్థానానికి వెళ్ళి ఏం చెప్పుకున్నారు? ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు సహకరించట్లేదు, మా మీద తప్పుడు కేసులు పెడుతుందని గోడు వెలపించుకున్నారు కదా. ఇవన్నీ కూడా చూసిన తర్వాత సాక్షులు భయపడరా? సాక్షుల భయకంపితం చేయటం కదా ఈ చర్యలన్నీ. కాబట్టి ప్రభుత్వం కూడా డెఫినెట్ గా ఆ కేసులు సత్వర విచారణకు కావాల్సిన చర్యలు చేపట్టాలి చేసి. ఎందుకంటే అందరూ కూడా ఐఏఎస్లు, ఐపీఎస్లు లాంటి వాళ్ళు దాంట్లో సాక్షులుగా ఉన్నారు, ఐఏఎస్లు ఎక్కువ మంది. కాబట్టి డెఫినెట్ గా ఈ బెదిరింపులను చూసిన తర్వాత ప్రభావితం చేస్తాడు. కాబట్టి ఈయన జైల్లో వచ్చి విచారణ జరపడానికి కావాల్సిన చర్యలు అయితే చేపట్టవలసిన అవసరం ఉంది. రెండోది, ఈయన ఎవరి విగ్రహావిష్కరణ వెళ్ళాడండి? బెట్టింగ్ లో డబ్బులు కట్టుకోలేక ప్రాణాలు తీసుకున్నటువంటి వ్యక్తి. అవును, బెట్టింగ్ కి వీరుడిలాగా చలామలయ్యే వ్యక్తి ఆయన. పోలీసు వాళ్ళు కూడా ఏం చెప్పారు? వాళ్ళ విచారణలో కూడా చాలా స్పష్టంగా 174 సిఆర్పిసి కింద కేసు నమోదు చేసి ఇది బెట్టింగ్ కారణంగా ఈయన ఆత్మహత్య చేసుకున్నాడని నిర్ధారించారు. దాన్ని సంవత్సరం తర్వాత ఈయన మేలుకు వచ్చేసి ఆయన విగ్రహం పెట్టించేసి విగ్రహానికి దండ వేస్తూ అరాచకం సృష్టించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అయ్యా, నీ సొంత బాబాయి, నీ కుటుంబంలో ఉన్న బాబాయి, మీ బాబాయి విగ్రహాన్ని కట్టించలేకపోయావు ఇప్పటి వరకు, కానీ ఒక బెట్టింగ్ క్యాండిడేట్ దగ్గరికి వెళ్ళిపోయి ఆయన విగ్రహాన్ని పెట్టావంటే నీ యొక్క ఆలోచన ధోరణి ఎలా ఉంది? అదే కదా. మీకు రాజకీయం కోసం శవ రాజకీయాలు చేయటానికి సంసిద్ధుడైన వ్యక్తి నువ్వు.
2019లో నువ్వు చేసింది శివరాజకీయమే కదా. ఉమ్. తర్వాత ఇప్పుడు గమనించారు ప్రజలు. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టమండి, ఇటువంటి అరాచక శక్తుల పట్ల అప్రమత్తంగా లేకపోతే రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది. తద్వారా రాష్ట్ర అభివృద్ధి కూడా కుంటుపడుద్ది, పరిశ్రమలు రావు, లేకుంటే ఐటీ సమస్యలు రావు. ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెడతానికి ప్రజలు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే అవకాశాలు లేకుండా చేయడానికి ఒక కుట్రపూరితంగా చేస్తున్న ఒక కుట్ర ఆలోచనగా దీన్ని మనం చూడాలి. రైట్.